స్క్రబ్ టైఫస్. ఈ పేరు ఈ మధ్య కాలంలో చాలా సార్లు వినుంటారు. ఈరోజు మనము స్క్రబ్ టైఫస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్! నేను మీ డాక్టర్ తన్మయ్. స్క్రబ్ టైఫస్ అనేది షిగార్ అనే ఒక చిన్న ఇన్సెక్ట్ కుట్టటం వల్ల వస్తుంది. ఇది మనకి పర్సన్ టు పర్సన్ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఈ కండిషన్‌లో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటే హై ఫీవర్ 1 ఆర్ 2 కంటే హై ఉండటం, హెడేక్‌గా అనిపించటం, బాడీ పెయిన్స్ రావటం, వీక్‌గా అనిపించటం, అలాగే రెడ్ ర్యాష్ అనేది మన బాడీ పైన కనిపిస్తుంది. ఒకవేళ మనకి ఫీవర్ అనేది 3-5 డేస్ కంటే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, ఈ కండిషన్ మనము ఎక్కువ ఎలాంటి పీపుల్‌లో చూస్తామంటే ఫార్మర్స్‌లో, పిల్లలు బయట ఆడుకున్న ఏరియాస్‌లో, బుషెస్ ఉన్న ఏరియాస్‌లో, గార్డెన్స్‌లో ఎవరైనా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఏరియాస్‌లో ఎక్కువ ఎక్స్‌పోజ్ అయ్యే వాళ్ళకి ఈ స్క్రబ్ టైఫస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ కండిషన్‌కి ట్రీట్మెంట్ ఉంది. సో, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ట్రీట్మెంట్ అంటే యాంటీబయోటిక్స్ అనేవి ఒక 1 వీక్ వరకు యూజ్ చేయటం, ఫీవర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవటం, అలానే తరచూ మన ప్లేట్లెట్స్‌ని కూడా చెక్ చేసుకుంటూ ఉంటే ఈ కండిషన్ నుంచి మనం తొందరగా బయటపడొచ్చు. సో, దీనికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బయటికెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవటం, చిన్న పిల్లలకి బయట నుంచి ఆడుకొని వచ్చిన తర్వాత ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ కానీ, ర్యాషెస్ కానీ కనిపించినా తొందరగా ఐడెంటిఫై చేయటం. అలానే మనము బయట నుంచి ఇంటికి రాగానే స్నానం చేయటం లాంటివి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సో, స్క్రబ్ టైఫస్ అనేది ట్రీట్ చేయొచ్చు. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి ఫీవర్ అనేది 3-5 డేస్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ. బికాస్ యువర్ బాడీ నోస్ హౌ టు హీల్.